చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో మళ్లీ అలజడి రేగింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎర్రచంద్రం కూలీల మధ్య ఘర్షణ నెలకొంది. చంద్రగిరి సమీపంలో ఉన్న చీకటిగల కోన సమీపంలోని ఎర్రగుట్ట వద్ద రాత్రి 11 గంటల సమయంలో కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచంద్రం కూలీలు రాళ్లతో దాడి చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎర్ర దొంగలపై కాల్పులు జరిపారు. 7 కూలీలను పట్టుకున్నారు. 27 ఎర్రచంద్రం దుగ్గల్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా కూలీలు పారిపోయారు. సంఘటన స్థలాన్ని డీఐజీ కాంతారావు పరిశీలించారు. రెడ్ శాండిల్ స్మగ్లర్ల అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సంజీవ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంజీవ్, చెప్పండి, అరెస్టుకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో చీకటి తీగల కోన, అలాగే అడ్డగుట్ట, ఎర్రగుట్ట ప్రాంతాల్లో ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ జరిగే క్రమంలో దాదాపు 40 మంది పైగా ఎర్రచంద్రం కూలీలు రాళ్లతో ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై దాడి చేయడం జరిగింది. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది 2-3 గాయపడ్డ, మొత్తానికి 7 మంది ఎర్రచందనం కూలీలను పట్టుకున్నారు. అలాగే 27 ఎర్రచందనం దొంగలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే రాత్రి 11 గంటల ప్రాంతమైనా కూడా డిఐజీ కాంతారావు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ గాయపడిన, అంటే స్వల్పంగా గాయపడ్డ వారిని కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పరామర్శించి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఇటీవల భారీగా వర్షాలు కురిసినా కూడా ఇది ఎర్రచందనం అక్రమ రవాణా ఆగుతుందని భావించారు. కానీ ఇటీవల చూస్తే ప్రతిరోజు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు రైల్వే కోడూరు కావచ్చు, ఇటు చిత్తూరుకు సంబంధించి బాక్రాపేట, కానీ చంద్రగిరి ప్రాంతాల్లో అంటే ఎంత కూంబింగ్ జరుగుతున్నా కూంబింగ్ సిబ్బందిపై కూడా ఈరోజు అంటే వెపన్స్ ఉన్న సిబ్బందిపై కూడా వాళ్ళు దాడి చేయడము, అంటే దేనికైనా ఈ ఎర్రచందనం కూలీలు తెగించి ఇక్కడ ఇది చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంజీవ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.